రైట్ ఇక కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో స్పెషల్ వార్డును కూడా సిద్ధం చేశారు. 30 పడకలతో గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ లో ఈ కోవిడ్ వార్డ్స్ ఉండబోతున్నాయి. 100 మంది డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్, కేరళలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని అలర్ట్ ఉన్నారు. ఇప్పటికే అన్ని హాస్పిటల్లోనూ కోవిడ్ పేషెంట్లు వచ్చినటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి సరైన సదుపాయాలను కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గాంధీ హాస్పిటల్లో 30 పడకల వార్డ్ని ఏర్పాటు చేసింది. కోవిడ్ పేషెంట్ వచ్చినటువంటి వాళ్ళకి సరైన టైంకి మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకే ఈ 30 పడకల వార్డ్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ 30 పడకల వార్డ్ ఏదైతే ఉందో గ్రౌండ్లో 14 పడకలు, సెకండ్, థర్డ్లో ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి పేషెంట్స్కి డాక్టర్స్ 24/7 అవైలబిలిటీ, మెడిసిన్ ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అటు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ రాజకుమారి చెప్తున్నారు. మరోవైపు గతంలో కోవిడ్ మొదటి, సెకండ్ వేవ్ అంత సివియర్గా ఉండదు. థర్డ్ వేరియంట్ కొంతమేరకు చాలా వరకు పబ్లిక్ గతంలో కోవిడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసినాక హెల్దీ డైట్ మెయింటైన్ చేయడంతో పాటు హెల్దీగా ఉన్నారు. ఈ వైరస్కి అంత ప్రభావం ఉండకపోవచ్చు, బట్ ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడంతో పాటు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలని అవాయిడ్ చేయాలి అన్నట్టు డాక్టర్లు సలహాలు, సూచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. గతంలో కోవిడ్ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు సరైన వసతులు లేక ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కోవిడ్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి, సెకండ్ వేవ్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏది కూడా మళ్ళీ ఫేస్ చేయొద్దు అని చెప్పేసి ముందస్తుగానే ఈ 30 పడకల వార్డ్ని ఏర్పాటు చేసినట్లు అటు సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఒకవైపు కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి సరైన టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు అన్ని రకాల వసతులు కూడా గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేశాము. అదనంగా ఏమైనా పేషెంట్స్ ఎక్కువగా వస్తే అదనంగా బెడ్స్ని కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోవిడ్ గతంలో ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్ వేవ్ కంటే కూడా కొంతవరకు సివియారిటీ అనేది తక్కువగా ఉంటుంది. సిమ్టమ్స్ కోల్డ్, కాఫ్ ఉంటుంది. దాన్ని గమనించి ఒకవేళ సివియర్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి వస్తే కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అటు వైద్యులు చెప్తున్నారు. ఈ కోవిడ్ వార్డ్ ఏదైతే ఉందో ఈ వార్డులో అదనంగా డాక్టర్స్తో పాటు ఇప్పుడు 100 మందికి పైగానే డాక్టర్స్ అవైలబిలిటీ ఉండడము, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ టైం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయడానికి ఈ వార్డు ఉపయోగపడుతుంది. దాంతోపాటు పబ్లిక్ కూడా రిస్క్ లేకుండా కోవిడ్ పేషెంట్స్కి సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ చేయడానికి ఈ వార్డు ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సుజాత, గాంధీ హాస్పిటల్.